స్నేహితుడా, బైబిల్లో ఒక హెచ్చరిక ఉంది. అది నేటి కాలానికి ఎంతో అవసరమై ఉన్నది. అపోస్తుల కార్యం 13:41. ఇదిగో, తిరస్కరించు వారులారా, ఆశ్చర్యపడుడి, నశించుడి. మీ దినములలో నేను ఒక కార్యము చేసేదను. ఆ కార్యము ఒకడు మీకు వివరించినను మీరెంత మాత్రము నమ్మరు అనెను. ఈ మాట ద్వారా మనం ఏం అర్థం చేసుకోవాలంటే, దేవుని యొక్క మాట సువార్త రూపంలో కావచ్చు, ఏదో విధంగా నీ ఎదుట వచ్చింది, కానీ నువ్వు ఆ సువార్తను నువ్వు తిరస్కరిస్తే ఖచ్చితంగా తీర్పు ఉంటుంది. యేసు ప్రభును నమ్ముకొని ఆయన మార్గంలో ఎవరైతే నడుస్తారో వారు చనిపోయినా ఒకరోజు తిరిగి ఆయనతో పాటు లేస్తారని యేసుక్రీస్తు యొక్క సువార్త ప్రపంచవ్యాప్తంగా ప్రకటించబడుతుంది. మీకు కూడా ప్రకటించబడింది. కానీ ఈ మాటను నిర్లక్ష్యం చేస్తే ఖచ్చితంగా తిరస్కరించు వారులారా ఆశ్చర్యపడి నశించుడి అని మాట ఉంది కదా. కాబట్టి ఆశ్చర్యపడి ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని తిరస్కరిస్తారో, యేసు ప్రభుని తిరస్కరిస్తారు, వారందరూ నశించుడి. కాబట్టి వాళ్ళందరూ నశించిపోతారు. కాబట్టి మీ మధ్య దేవుడు చేసిన కార్యం ఏంటంటే, ఆయన మన మధ్య చేసిన కార్యం అనేకమైన అద్భుత కార్యం నీ జీవితంలో చేసిన, పక్కవారి జీవితంలో చేసిన, నీకు దేవుడు గొప్పవాడని తెలిసినా కూడా నువ్వు దేవుణ్ణి నమ్మకపోతే ఖచ్చితంగా నువ్వు కూడా నశించే వారిలో ఉంటావు. కాబట్టి ఈ మాటను బట్టి యేసుక్రీస్తు యొక్క సువార్త అందరూ తిరస్కరించకుండా ప్రతి ఒక్కరూ దేవుని యొక్క రాజ్యంలో చేరాలని నిత్య జీవన్ ఛానల్ తరపున అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ లార్డ్. ఆమేన్.